పోగవే. నువ్వేమనుకున్నావు? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? నువ్వు నీ చెల్లెళ్ళు పెరిగి పెద్దవాళ్ళనే నేను ఇంతకాలం ఎదురు చూశాను. అదంతా నీ మనసులోనే ఉంచుకో. నా మనసులో కోరిక ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు పొరపడుతున్నావు. ఏదో ఒక సందర్భంలో మా అమ్మ నీ వల్ల పడింది. అలా మేం కూడా ఉంటామని నువ్వు అస్సలు ఊహించుకోకు. నేను కోరుకున్నదేది ఇంతవరకు వదిలిపెట్టలేదు. నీ కోరిక ఎన్నటికీ తీరదు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నీ చెల్లెని ఊరికే వదిలిపెట్టను. మీ అప్లికేషన్ దొరికింది, కానీ అందులో డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు సార్. సరే, ఇంకొకసారి రీసెండ్ చేయండి. బంపర్ మీద కూర్చున్నావు. సరే సరే, ఒకసారి రీసెండ్ చేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. నేను కాల్ చేస్తానన్నానుగా. ఏంటి, ఏమైంది? ఆగండి, ఏమైంది? ఎక్కడికి కొడుతున్నావు? ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఎంత దూరం వెళ్తావురా? ఆగో ఆగో. నిన్ను పంపించింది ఎవరు? చెప్పు. చెప్తావా చేస్తావా? నేను చెబుతాను. అది అలెక్సా. ఇక మీదట వాడి సిటీలో ఉండకూడదు. నా కూతురికి అనుమానం రాకూడదనే వాణ్ణి ఇక్కడికి రప్పించాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్, మేము చూసుకుంటాం. ఇది అడ్వాన్స్. సరే, మ్యాటర్ ఫినిష్ అయ్యాక మిగతా అమౌంట్ మీ చేతికి వస్తుంది. ఓకే.
మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎండి గారు వెయిట్ చేస్తున్నారు. సార్ ఎక్కడున్నారు? లోపలున్నారు. ఏయ్ సార్ శరత్, నేను నిన్నే వెతుకుతూ ఉన్నానయ్యా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నన్ను చంపడానికంటూ ఒకడిని పంపించావు కదా, వాడి నుంచి తప్పించుకొచ్చాను. చంపడానికి వచ్చారా? ఎవరు 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 చెప్పు. నిన్ను చంపేటంతగా నీకెవరు శత్రువులు ఉన్నారు చెప్పు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నీకు నీకు నీకేం దెబ్బలు తగలేదుగా? నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, మనం విచారిద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, వెళ్ళు. డబ్బు పోవడం కాక దొరికిపోయామే. నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఆ రౌడీ ఏమో అలెక్స్ సార్ పేరు చెప్పారు. నన్ను చంపితే ఇతనికి వచ్చే లాభం ఏంటి? శరత్ సార్ గారు, ఏంటి మొహం అదోలా ఉంది? నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వంటే నాకు ఇష్టం, అందరికంటే నువ్వే ఇష్టం. మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా? తెలుసు. సమయం వచ్చినప్పుడు డాడీ నీతో మాట్లాడతానన్నారు. కానీ నీ గురించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదే. శరత్, చూడు, మీ నాన్నగారు నాకు చాలా సహాయాలు చేశారు. అలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చెయ్యలేను. అంతేకాదు, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి.